పూర్వంగా ప్రభు సన్నిధిలో ఉండండి. ప్రత్యేకంగా ఈరోజు ఈ మీటింగ్కి రావడం నాకు చాలా సంతోషం. నేను ఒక వారం శ్రీలంక అక్కడ ఒక మిషన్ ట్రిప్కి వెళ్ళి నిన్న రాత్రి రావడం జరిగింది. అందుకే ఈరోజు కొంచెం ఆలస్యమైంది. అంతేకాకుండా మాకు రావులపాలెంలో ఒక చిన్న బైబిల్ కాలేజ్ కూడా ఉందండి. ప్రతి బుధవారం ఈరోజు బైబిల్ కాలేజ్ జస్ట్ అంటే వేరే టీచర్స్కి అప్పగించి నేను ఇలా రావడం జరిగింది. ఏదైనా కొంచెం ఆలస్యం మీరందరూ క్షమించండి. నా పేరు ఐప్ మామన్. అయ్యగారు వేరే ఏదో చెప్పారు. ఐప్ మామన్ అంటే మా కేరళ సాంప్రదాయంలో మా పేరుతో సహా మా తండ్రి పేరు పెట్టాలి. ఐప్ నా పేరు, మామన్ నా తండ్రి పేరు. నాకు ఒక అబ్బాయి పేరు మెర్విన్ ఐప్. అంటే మెర్విన్ అబ్బాయి పేరు, తండ్రి పేరు పెట్టాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఈ రోజు నుంచి ఏదైనా కేరళ పేరు మీరు వింటే మొదటి పేరు ఆయన పేరు, రెండవ పేరు తండ్రి పేరు. లేడీస్ అయితే పెళ్ళి వరకు తండ్రి పేరు పెట్టాలి, పెళ్ళి అయిన తర్వాత భర్త పేరు పెట్టాలి. అది మా సాంప్రదాయం. నేను పుట్టి పెరిగిన ఊరి కేరళ. నా మాతృభాష మలయాళం. ఇదని ఎందుకు చెప్తున్నామంటే తెలుగు నా మాతృభాష కాదు, నేను నేర్చుకుని మాట్లాడుతున్నా. అందుకు నేను మాట్లాడినప్పుడు ఏదైనా తేడా ఉంటే మీరు క్షమించాలి. ఏదైనా మాట అందకపోతే, మీకు అర్థం అవ్వకపోతే అడగండి, నేను మరలా చెప్తాను. అవసరమైతే నేను హిందీ, ఇంగ్లీష్, మలయాళం ఈ భాష కూడా మాట్లాడతాను. ట్రాన్స్లేషన్ చేయడానికి ఎవరైనా ఉండే మీరు వచ్చే ట్రాన్స్లేషన్ చేయవచ్చు. కానీ తెలుగులో మీ మధ్యలో మాట్లాడాలని నాకు ఆశ. అందుకు అందరూ నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒక వాక్యం చదివి సహాయించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చదివి సహాయించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి. మైక్ ఏదైనా వెళ్ళండి వారికి. ఓకే, స్తోత్రం. చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగానున్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునకే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఇప్పుడు అందరూ నా వైపు చూసి జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. మనకందరికీ తెలుసు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి చేత రాయించారండి? అపోస్తలుడైన పౌలు గారి చేత. ఈ 10వ అధ్యాయంలో పాత నిబంధన ఇశ్రాయేల్ ప్రజలు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇది అన్నీ రాయించిన తర్వాత చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట మరలా ఒకసారి ఆ 11వ వచనం చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడను. ఇప్పుడు మీరే చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మరలా ఎందుకు రాయించారు? ఎందుకండి? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ వార్నింగ్. ఇదన్నీ హెచ్చరిక మాటలు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి. హెచ్చరిక. డ్రైవింగ్ చేసేవారికి తెలుసు, కొన్ని చోట కొన్ని వార్నింగ్ బోర్డు పెడతారు కదండి. డేంజరస్ కేర్, ప్రమాదకరమైన
ప్రాంతం. ఆ బోర్డు చూసిన తర్వాత, హెచ్చరిక మాట చూసిన తర్వాత మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అది చూసిన తర్వాత కూడా జాగ్రత్త పడకుండా మనం అలా ముందుకు డ్రైవ్ చేస్తే ఎక్కువ సమయం డ్రైవ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు డేంజరస్ కేర్, స్పీడ్ తగ్గించండి. ఆ జాగ్రత్త మాట చూసిన తర్వాత ఏం చేయాలి? బైక్ అయితే యాక్సిలేటర్ తగ్గించి కాలు బ్రేక్ మీదే పెట్టాలి. జాగ్రత్త. ఇదే విధముగా అపోస్తలుడైన పౌలు గారు కొన్ని హెచ్చరిక మాట కొరింథియా సంఘముతో, కేవలం కొరింథియా సంఘముతో కాదు, ఈ చివరి మాట మీరు చూస్తే 11వ వచనం మీరు చూస్తే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో నేను చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారి చేత ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మరలా రాయించడానికి కారణం, యుగాంతమందున్న మనమందరం ఈ మాట చదివి, ఈ మాట విని, ఈ మాట ధ్యానం చేసి మనం ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఇదొక జాగ్రత్త మాట. ఈ మాట ఏంటంటే, అందరం ఇప్పుడు నా వైపు చూడండి, జాగ్రత్తగా ఈ మాటలు ఆలగించండి. మనకు తెలుసు, లక్షలాది మంది ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు విడిచిపెట్టి వాగ్దాన దేశం వెళ్ళడానికి బయలుదేరారు. ఎంతమంది? లక్షలాది మంది. మీరు వాక్యం చదివితే పురుషులే 6 లక్షల కన్నా ఎక్కువ, స్త్రీలు పిల్లలు అందరూ కలిసి లక్షలాది మంది. కానీ మీరు వాక్యం చదివితే బయలుదేరిన వారు లక్షలాది మంది, కానీ వాగ్దాన దేశం ఎంతమంది చేరుకున్నారండి? బయలుదేరిన వారిలో 20 వయసు కంటే పై ప్రాయం ఉన్న వారిలో కేవలం 2 మాత్రమే వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. మిగిలిన వారందరికీ ఏమైపోయిందండి? వారందరూ ఇప్పుడు మనం చదివిన వాక్యం మీరు చూస్తే వారందరూ మధ్యలో, అరణ్యములో, మార్గ మధ్యలో, ప్రయాణ మధ్యలో వారందరూ నాశనం అయిపోయారు, కూలిపోయారు. నేను మరలా చెప్తున్నా, బయలుదేరిన వారు లక్షలాది మంది, కానీ వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వారు ఎంతమంది అండి? కేవలం 2. మిగిలిన వారందరూ అరణ్యములో నాశనం అయిపోయారు. వారు నాశనమైపోవడానికి 5 కారణాలు ఇప్పుడు మనం చదివిన ఈ వాక్యంలో మీరు చూడొచ్చు. ఎన్ని కారణాలండి? 5 కారణాలు. మొట్టమొదటి కారణం 6వ వచనం. మరలా ఒక్కసారి చూడండి, 6వ వచనం. నేను క్లుప్తంగా ఆ మాటలు చెప్పి అందులో ఒక్క మాట మీ ముందు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. మొదటి మాట 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటినే ఆశించకుండునట్లు. అంటే ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట ఏంటంటే, బయలుదేరిన వారిలో లక్షలాది మంది వాగ్దాన దేశములో అడుగు పెట్టకుండా మార్గ మధ్యలో నాశనం అయిపోవడానికి మొట్టమొదటి కారణం చెడ్డ వాటినే ఆశించడం. ఏంటి మొదటి కారణం? డిసైరింగ్ ద ఈవిల్. చెడ్డ వాటినే ఆశించడం మొదటి కారణం. 2వ కారణం 7వ వచనం, విగ్రహారాధన. చదవండి 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకు. ఇది 2వ కారణం. 2వ కారణం విగ్రహారాధన. 3వ కారణం 8వ వచనం చూస్తే మీరు అక్కడ చూడొచ్చు, మరియు వారి వలె వ్యభిచారం. వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. 23,000 మంది కూలిరి. చెప్పండి, మొదటి కారణం ఏంటి? చెడ్డ వాటిని ఆశించడం. 2వ కారణం విగ్రహారాధన. 3వ కారణం వ్యభిచారం. 4వ కారణం 9వ వచనం, మనము ప్రభువునే శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. 4వ కారణం ప్రభువునే శోధించడం. 5వ కారణం 10వ వచనం,
సనగకుడి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 5వ కారణం, దేవునికి దేవుని అభిషక్తులకు విరోధముగా సనగడం. అర్థమైందండి? ఎన్ని కారణాలు? 5 కారణాలు. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వేరే మీరు చదివితే 5 కారణములు. ఈ 5 కారణముల చేత ఒక్కొక్క కారణం తర్వాత మీరు చూడొచ్చు. వారిలో కొందరు అలా చేసి వారు కూలిపోయి నాశనం అయిపోయింది. ఆ మాట మీరు చూడొచ్చు. మొదటి కారణం ఏంటి? అందరూ చెప్పాలి. మొదటి కారణం చెడ్డ వాటినే ఆశించడం. 2వ కారణం విగ్రహారాధన. 3వ కారణం వ్యభిచారం. 4వ కారణం ప్రభువునే శోధించడం. 5వ కారణం దేవునికి దేవుని అభిషక్తులకు విరోధముగా సనగడం. ఈ 5 కారణముల చేత లక్షలాది మంది అరణ్యములో కూలిపోయారు. ఈ మాట చెప్పి పౌలు గారు కొరింథియా సంఘముతో, కొత్త నిబంధన సంఘముతో, ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారు జీవితములో జరిగినట్లు మన జీవితంలో జరగకూడదు. ఎందుకంటే కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, మనము కూడా మన ఐగుప్తు విడిచిపెట్టి మనము కూడా మన వాగ్దాన దేశం వైపు వెళ్తున్నాం. మన వాగ్దాన దేశం ఎక్కడండి? కొందరితో అడిగితే కొందరు ప్రార్థన, ప్రభువా జీవితంలో ఒక్కసారి అయినా అమెరికాలో నేను అడుగు పెట్టాలి. కొందరు కోరిక అదే, జీవితంలో ఒక్కసారి అయినా ఎక్కడికి వెళ్ళాలి? అమెరికాకి వెళ్ళాలి. ఇంకా కొందరు ప్రార్థన ఏమో, ప్రభువా ఒక్కసారి అయినా నేను ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళాలి. నువ్వు అడుగుపెట్టిన ప్రాంతంలో నేను కూడా అడుగు పెట్టాలి. ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, మన వాగ్దాన దేశం అమెరికా కాదు, మన వాగ్దాన దేశం ఇశ్రాయేలు కాదు, మన వాగ్దాన దేశం పరలోకమే. మీరు ఎన్నిసారి ఇశ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళి యేసయ్య అడుగుపెట్టిన ప్రాంతం మీరు చూసినా, ఎన్నిసారి మీరు అడుగుపెట్టినా, మీరు పరలోకములో అడుగు పెడితే ఏ ప్రయోజనం లేదు. అందుకు ఈరోజు నేను మీతో చెప్తున్న మాట, ఈ లోకములో ఎక్కడికి వెళ్ళడానికి మనం ప్రార్థన చేయడం కంటే ఎక్కువ ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా వాగ్దాన దేశం పరలోకం, అక్కడ నేను అడుగు పెట్టాలి, అక్కడ వెళ్ళడానికి నీ కృప నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతుందండి? తేడా ఏం లేదు కదా? ఏదైనా తేడా ఉంటే చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో లక్షలాది మంది ఐగుప్తు విడిచిపెట్టి వాగ్దాన దేశం వెళ్ళడానికి బయలుదేరారు. కానీ ఎంతమంది వాగ్దాన దేశంలో అడుగుపెట్టారండి? కేవలం 2. మిగిలిన వారు అందరూ అరణ్యములో నాశనం అయిపోయారు. వీరు నాశనం అయిపోవడానికి 5 కారణములు నేను చూపించాను. మొదటి కారణం చెడ్డవాటిని ఆశించడం, విగ్రహారాధన, వ్యభిచారం, ప్రభువునే శోధించడం, దేవునికి దేవుని అభిషక్తులకు విరోధముగా సనగడం. కానీ ఇప్పుడు ఒక మాట, కూడి వచ్చిన మీ అందరూ ఈ నాశనం అయిపోయిన వారిని ఒక్కసారి చూడండి. వారెవరు కూడా మామూలు వారు కాదు. మీరు మొదటి వచనం నుంచి చదవండి. మొదటి వచనం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. ఎవరండి? మన పితరులు అందరూ మేఘం క్రిందే ఉండిరి. అందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ. ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలకించండి. పౌలు గారు అక్కడ వాడుకున్న మాట అందరూ, 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 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. అందరూ బయలుదేరారు, అందరూ మేఘం క్రిందే నడిచారు, అందరూ ఎర్ర సముద్రం దాటారు. అందరికీ నాయకుడు ఎవరంటే మోషే గారు. అందరూ దేవుడిచ్చిన మన్నా భుజించారు, అందరూ దేవుడిచ్చిన నీళ్ళు. కానీ కిందకి వచ్చినప్పుడు పౌలు గారు వాడుకున్న మాట, ఆ పదం మీరు ఒకసారి చూడండి.
వారిని వెంబడించిన బండలో నుండి వారు ఆ బండ క్రీస్తే. తర్వాత మాట, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిన గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఏమర్థమైందండి? పైన ఏమో అందరూ అందరూ అందరూ, కానీ కిందకి వచ్చినప్పుడు పౌలు గారు చెప్తున్న మాట, అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా. అంటే ఆ మాటకి అర్థం ఏంటి? పైన ఏమో అందరూ, కానీ కిందకి వచ్చినప్పుడు పౌలు గారు చెప్తున్న మాట, కొందరు మాత్రమే దేవునికి ఇష్టలుగా బ్రతుకారు. ఈరోజు నేను మీతో అడుగుతున్న మాట ఏంటంటే, మనం అందరిలో ఉండడానికి ప్రయత్నం చేయకూడదు, ఈ కొందరిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అర్థమైందండి? నేను మరలా చెప్తున్నా, అందరిలో ఉండడానికి ప్రయత్నం చేయకూడదు, ఈ కొందరిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అందరూ ఎర్ర సముద్రం దాటి, అందరూ మేఘం క్రింద నడిచి, అందరూ దేవుడిచ్చిన మన్న భుజించి, అందరూ దేవుడిచ్చే నీళ్లు త్రాగి, కానీ కిందకి వచ్చినప్పుడు కొందరు మాత్రమే దేవునికి ఇష్టలుగా బ్రతికారు. ఈ వాక్యం చదివినప్పుడు నాలో భయం వేసిందండి. ఎందుకంటే చాలామంది ఆలోచన ఏంటంటే, బాప్టిజం తీసుకుంటే చాలు నాకు పరలోకంలో సీటు కన్ఫర్మ్ అయిపోయిందంట. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట ఏంటంటే, ఎర్ర సముద్రం దాటడం అంటే బాప్టిజానికి గుర్తే కదండి. కానీ ఎర్ర సముద్రం దాటిన అందరూ వాగ్దాన దేశములో అడుగు పెట్టలేదు. ఇంకా కొందరు ఆలోచన ఏంటంటే, నెల వచ్చి ప్రభు బెల్లలో పాలు పొంచితే చాలు నాకు అక్కడ సీటు కన్ఫర్మ్ అని. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత దేవుడు నాతో చెప్పిన మాట, దేవుడిచ్చే మన్నా భుజించిన అందరూ వాగ్దాన దేశములో అడుగు పెట్టలేదు. కానీ మీరు వాక్యం చదివితే అందరూ ఎర్ర సముద్రం దాటారు, అందరూ దేవుడిచ్చిన మన్నా భుజించారు, అందరూ దేవుడిచ్చిన నీళ్లు త్రాగారు. కానీ కొందరు మాత్రం దేవునికి ఇష్టలుగా బ్రతికి వారు వాగ్దాన దేశములో అడుగు పెట్టారు. ఈరోజు నేను మీతో చెప్తున్న మాట, అందరిలో ఉండడానికి ప్రయత్నం చేయకూడదు, ఈ కొందరు వలె ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. చాలామంది ఆలోచన ఏంటంటే, నేనంటే ప్రభువుకి ఎంత ఇష్టమో అందుకే నేను అడిగినదన్నీ దేవుడు నాకు ఇస్తున్నాడు. ఆదివారం మీరు వాక్యం లేకపోతే సాక్ష్యం వినాలి. కొందరు లేచి ఏం చెప్తా ఉండే, దేవుడు మాకు పెద్ద ఇల్లు ఇచ్చారు, నా కూతురికి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చారు, నా పాప ఎండ దేవునికి ఎంత ఇష్టమో, మేమంటే దేవునికి ఎంత ఇష్టమో అందుకే మేము అడుగునదన్నీ దేవుడు మాకు ఇస్తున్నారు. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అడిగేవారికి ఇవ్వడం అది నా దేవుని స్వభావమే. ఎవరు అడిగిన దేవుడు వారికి ఇస్తాడు. కానీ అడిగి పొందడం కాదు గొప్పతనం, ఇచ్చిన ప్రభుకి ఇష్టలుగా ఈ లోకములో బ్రతకడమే గొప్పతనం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించండి. మరలా నేను ఆ మాట చెప్తున్నా, అడిగి పొందడం కాదు గొప్పతనం, ఇచ్చిన ప్రభు సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా బ్రతకడమే గొప్పతనం. మీరు వాక్యం చదివితే నీతి మందుల మీద మాత్రమే కాదు, దుష్టుల మీద కూడా వర్షం కదండి ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన వర్షం ఇచ్చినప్పుడు ఎవరికి ఇస్తారండి? అందరికీ. నీతి మందులకు మాత్రమే కాదు, అందరికీ ఇచ్చే దేవుడు మన దేవుడు. మీరు చూడండి, దేవుడు మన్న ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారండి? అందరికి ఇచ్చారా, కొందరికి ఇచ్చారా? అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో నువ్వు వండే నాకు ఇష్టం లేదు, నీకు లేదు, వెళ్ళు, అలా ఎవరిని దేవుడు వట్టి చేతితో పంపలేదు. మన్న ఇచ్చినప్పుడు దేవుడు అందరికీ మన్న ఇచ్చారు. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. 5 రొట్టెలు 2 చేపలు వేసి అందరికీ పంచిపెట్టిన తర్వాత ఎన్ని గంబులు మిగిలిపోయిందండి? కొంచెం గట్టిగా చెప్పండి. 12 గంబులు. నా ఆలోచన ఏంటంటే, యేసయ్య 12 మంది శిష్యుల్ని పక్కకి పిలిచి వారితో చెప్పిన మాట, ఈచ్ వన్ టేక్ వన్. అర్థమైందండి? అంటే ఒక్కొక్కరు
ఒక్కొక్క బాస్కెట్ తీసుకుని వెళ్ళిపో అంటే పేతురు గారికి ఒక బాస్కెట్, యోహాను గారికి ఒక బాస్కెట్, తోమా గారికి కూడా ఒక గంపు. అందులో యూదా ఇస్కరియాతు గారి కూడా యేసయ్య ఒక బాస్కెట్ ఇచ్చారు. నా ప్రశ్న, సర్వజ్ఞాని అయిన యేసయ్యకి ముందుగా తెలుసు కదా, ఏం తెలుసు? యూదా గారి నన్నే ఏంటి ఇది యేసయ్యకి తెలుసా లేదా? ముందుగా తెలిసినప్పుడు కూడా నా యేసయ్య స్వభావం ఏంటంటే అందరికీ ఇచ్చినప్పుడు యూదా గారికి కూడా ఒక బాస్కెట్ యేసయ్య నాకు తెలుసు యూదా నువ్వు నన్ను అప్పగించబోతున్నా, నీకు లేదు వెళ్ళు, అలా వట్టి చేతితో యూదా గారినే పంపించే దేవుడు కాదు నా దేవుడు. అందరికీ ఇచ్చినప్పుడు యూదా గారికి కూడా యేసయ్య ఒక బాస్కెట్. అందుకే నేను చెప్తున్నా, అడిగేవారికి ఇచ్చేయడం అది నా ప్రభు స్వభావమే. అందుకే నేను ఇందాక నుంచి ఒక మాట చెప్తున్నా, ప్రార్థన చేసి పొందిన తర్వాత నేనంటే ప్రభువుకి ఎంత ఇష్టమో అందుకే దేవుడు నాకు ఇస్తున్నాడు అలా అనుకోకూడదు. అడిగితే ఇస్తాడు, అది ఆయన స్వభావమే. కానీ నేను మీతో చెప్తున్న ఉపదేశం ఏంటంటే అడిగి పొందడం కాదు గొప్పతనం, ఇచ్చిన ప్రభు సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా బ్రతకడమే గొప్పతనం. మీరు ఏదైనా అడగండి, యేసయ్య ఇస్తాడు. గర్భబలం కావాలంటే అడగండి, అప్పుల సమస్య నుంచి విడుదల కావాలంటే అడగండి, అది కావాలంటే ఇది కావాలంటే అడగండి, ప్రార్థన చేయండి, తప్పకుండా యేసయ్య ఇస్తాడు. కానీ ఈరోజు నేను మీతో చెప్తున్న ఉపదేశం ఏంటంటే అడిగి పొందడం కాదు గొప్పతనం, అది ఇచ్చే ప్రభు సన్నిధిలో ఆయనకిష్టులుగా చివరి శ్వాసం వరకు బ్రతకడమే గొప్పతనం. నా ప్రశ్న, దేవుడిచ్చినదాన్ని పొంది ఇంకా మీకు అర్థమైన రీతిలో చెప్పాలంటే ఎర్ర సముద్రం దాటి దేవుడిచ్చిన మన్య భుజించి నీళ్లు త్రాగి మోషే నాయకత్వములో నడిచి ఇదన్నీ పొందిన తర్వాత కూడా వాగ్దాన దేశములో అడుగు పెట్టకపోతే ఏం ప్రయోజనం? అందుకు నేను మీతో చెప్తున్న ఉపదేశం ఏంటంటే మన్నా భుజించడం, నీళ్లు త్రాగడం, యేసయ్య ఇచ్చే పెద్ద ఇంటిలో నివసించడం, గర్భబలం పొందడం, పెళ్ళి జరగడం, వివాహం జరగడం ఇదేమీ కాదు. అన్నిటికంటే చాలా గొప్ప కార్యం ఏంటంటే ఇదన్నీ మనకిచ్చే ఆ యేసయ్య సన్నిధిలో ఆయనకిష్టులుగా ఈ లోకములో బ్రతకడమే గొప్పతనం. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైంది కంటే నాశనం అయిపోయిన వారు ఎవరు కూడా మామూలు వ్యక్తులు కాదు. వీరందరూ ఎర్ర సముద్రం దాటి, వీరందరూ మేఘం క్రింద నడిచి, వీరందరూ దేవుడిచ్చే మన్న భుజించి నీళ్లు త్రాగి వచ్చేవారు. కానీ ఏమైందంటే దేవునికి ఇష్టలుగా వారు బ్రతకలేదు. అందుకు వారు అరణ్యములో నాశనం అయిపోయారు. వారి నాశనం అయిపోవడానికి 5 కారణాలు. అందులో మొట్టమొదటి కారణం నేను మీ ముందు పెట్టబోతున్నా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నా. మీరు చెప్పండి, మొట్టమొదటి కారణం ఏంటి? మర్చిపోయారండి, కొంచెం గట్టిగా చెప్పండి. చెడ్డ వాటినే ఆశించడం. మొట్టమొదటి కారణం చెడ్డ వాటినే ఆశించడం. చెప్పండి, చెడ్డ వాటిని ఆశించడం అంటే ఏంటి? చెడ్డ వాటిని ఆశించడం అంటే ఏంటి? స్తోత్రం. అందరూ నా వైపు చూడండి. ఇశ్రాయేల్ ప్రజలు వారు చేసిన ఒక గొప్ప పెద్ద తప్పు ఏంటంటే, ఒక మేజర్ సిన్, పెద్ద తప్పు. శరీరమేమో కానాను వైపు ప్రయాణం, కానీ మనసేమో ఐగుప్తులో ఉండిపోయింది. నా మాట మీకు అర్థమైందండి? శరీరమేమో కానాను వైపు ప్రయాణం, మనసేమో ఐగుప్తులో ఉండిపోయింది. అందుకే వారు చాలాసారి మోషే గారితో చెప్పిన మాట, మాకిక్కడ సమాధి లేదు, మాకిక్కడ కూర లేదు, మాకక్కడ. ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటి? కారణం శరీరమేమో ఐగుప్తు విడిచిపెట్టి కానాను వైపు, మనసేమో ఎక్కడండి? ఐగుప్తులో. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తున్నా. మీలో అందరూ శరీరముతో ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారండి? ఈ టెంట్ లోపల. కానీ మనసు ఎక్కడండి? కొందరు మనసేమో ఇలా తిరుగుతుంది. చందనా ప్రదేశ్లో మొన్నే చూసిన సారీ చాలా బాగుంది, వచ్చే బర్త్డేకి అదే కొనాలి అంటే శరీరం ఇక్కడ ఉంచుకుని మనసు వేరే ఏదో చోట. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే చేశారు. కానీ ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే అలాంటి వారు దేవుని సన్నిధిలో ఏ ఆశీర్వాదం పొందలేము. ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందాలంటే
మన మనసు శరీరము రెండు కూడా కలిసి ప్రయాణం చేయాలి. ఆమేన్. మీరు చాలామంది క్రైస్తవ బిడ్డలనే చూడాలి, వారు శరీరముతో కానాను వైపు పరలోకం వైపు ప్రయాణం చేస్తున్నాం. కొందరునే చూడాలి, బాప్టిజం తీసుకున్నారు, నిజమే. ప్రతిరోజు పాట ఏంటంటే నేను సియోను ప్రయాణికుడు, పాట బాగుంది, బాప్టిజం తీసుకున్నారు. కానీ జీవితం వైపు చూస్తే ఇప్పుడు కూడా లోకం విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా మనసు ఎక్కడ ఉందంటే లోకంలో, పాత స్నేహితులు, పాత అలవాటు. నా ప్రశ్న, మనసు ఐగుప్తు విడిచిపెట్టకుండా శరీరముతో కానాను వైపు ప్రయాణం చేస్తే ఏం ప్రయోజనం? అందుకు ఈరోజు కూడి వచ్చిన అందరితో నేను చెప్తున్న మాట ఏంటంటే, చెడ్డ వాటినే ఆశించి లక్షలాది మంది ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో కూలిపోయినట్లు మనలో ఎవరు కూడా నాశనం అయిపోకుండా ఉండాలంటే వారు చేసినట్లు శరీరముతో పరలోకం వైపు ప్రయాణం చేసి మనసు హృదయము ఐగుప్తులో ఉండిపోవడం కాదు. ఈరోజు కూడి వచ్చిన అందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఉపదేశం ఏంటంటే, మన శరీరము మనసు రెండు కూడా కలిసి మనం పరలోకం వైపు ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీతో ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. ప్రశ్న ఏంటంటే, మీ ఇంటిలో బీరువలో మీరు ఇంత బంగారం లేకపోతే డబ్బులు పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఆరాధనకి వచ్చి కూర్చున్నారు. మీరు ఎలా అనుకోండి, పాస్టర్ గారు అయ్యగారు ఇక్కడ నిలబడి కన్ను మూసుకుని ఆరాధన చేయండి, మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి, చెయ్య చాపి ఆరాధన చేయండి, ఎన్ని మాటలు చెప్పినా నా ప్రశ్న, మనస్ఫూర్తిగా మీరు ప్రభువునే ఆరాధన చెయ్యగలరా? లేదు. ఎందుకంటే హృదయం మనసు ఎక్కడ ఉండిపోయిందండి? బీరువలో. శరీరం ఏమో హోళీలో, ఇక్కడ మనసు ఎక్కడ? దీనికి కారణం ఏంటంటే, మత్తయి సువార్తలో ఒక్కొక్కసారి అండి, మత్తయి సువార్త కొండ ప్రసంగంలో యేసయ్య చెప్పిన ఒక ఉపదేశం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండను. మరలా చెప్తున్నా, ధనం ఎక్కడో హృదయం కూడా అక్కడే. ధనం ఎక్కడో హృదయం కూడా అక్కడే. అందుకే నేను ఇందాక చెప్పాను, డబ్బులు బంగారం ఇది బీరువలో పెట్టిన తర్వాత మీరు ఆరాధనకి కూడికకి ఇక్కడికి వచ్చిన మనసు ఎక్కడా? మనస్ఫూర్తిగా మనం ప్రభువునే ఆరాధన చేయలేం. ఎందుకంటే కొండ ప్రసంగంలో యేసయ్య చెప్పిన ఒక గొప్ప ఉపదేశం ఇది. ధనం ఎక్కడో మనసు కూడా హృదయం కూడా అక్కడే. నేను మీతో చెప్తున్న ఉపదేశం ఏంటంటే, ధనం, డబ్బులు ఒకవేళ మనకు ధనమైతే, బంగారం ఒకవేళ మనకు ధనమైతే, అదెక్కడో మన మనస్సు కూడా మన హృదయం కూడా అక్కడే ఉండిపోతాయి. కానీ యేసయ్య మనకు ధనమైతే ఆయన ఎక్కడో మన మనస్సు కూడా అక్కడే ఉండిపోతాయి. ఇప్పుడు కొలోసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొలోసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైన ఉన్న వాటి మీద గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. అక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? మనసు ఎక్కడ పెట్టాలి? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ఎక్కడ మనసు పెట్టాలి? పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలి. ఇప్పుడు నా ప్రశ్న, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలంటే ఏం చేయాలి? అక్కడే మన ధనం ఉండాలి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, ధనం ఎక్కడో హృదయం కూడా అక్కడే, మనసు కూడా
అక్కడ. ఇప్పుడు నా ప్రశ్న, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలంటే ఏం చేయాలి? మన ధనము పైన ఉండాలి. కూడి వచ్చిన అందరితో నేను చెప్తున్న ఉపదేశం ఇదే. ఈ భూమిలో ఏదో కాదు మన ధనం. ఆస్తిపాస్తులు, బంగారం, డబ్బులు ఇదొక్కవేళ మీకు ధనం అయితే అదెక్కడో మీ మనసు కూడా అక్కడే. కానీ పౌలు గారు చెప్తున్న ఉపదేశం ఏంటంటే మనసు ఎక్కడ పెట్టుకోవాలి? పైన ఉన్న వాటి మీద పెట్టుకోవాలి. పైన ఉన్న వాటి మీద పెట్టుకోవడం అంటే ఏంటి? మన ధనం అక్కడే ఉండాలి. అప్పుడే మన మనసు కూడా, హృదయం కూడా అక్కడ. ఎక్కడ? నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే యేసయ్యే మన ధనం. మన జీవితంలో మనం అలా తీసుకోవాలి. యేసయ్య మీకు ధనమైతే ఆయన నివసించే పరలోకములో మీ మనసు కూడా మీరు పెడతారు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల్లో లక్షలాది మంది అరణ్యములో కూలిపోవడానికి మొట్టమొదటి కారణం చెడ్డ వాటిని ఆశించడం. అదేంటో నేను మీకు చెప్తున్నా, జాగ్రత్తగా ఆలకించండి. చెడ్డ వాటిని ఆశించడానికి కారణం ఏంటంటే మనసేమో ఐగుప్తులో, హృదయమేమో ఐగుప్తులో, కానీ శరీరంతో వారు సియోను, కానాను వైపు ప్రయాణం చేశారు. మనం అలా చెయ్యకూడదు. నేను మీతో చెప్తున్న ఉపదేశం, మన మనసు మనం ఎక్కడ పెట్టుకోవాలి? పైన ఉన్న వాటి మీదే పెట్టుకోవాలి. పైన ఉన్న వాటి మీద పెట్టుకోవాలంటే యేసయ్య మనకు ధనముగా ఉండాలి. ఇప్పుడు నా ప్రశ్న, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో ఆకలి కలిగి ఉన్నప్పుడు దేవుడు వారికి భుజించడానికి ఏమిచ్చారు? కొంచెం గట్టిగా చెప్పండి. మన్నా. మన్నా అంటే ఏంటి? 78వ కీర్తన 78వ కీర్తన 24వ వచనం. 78వ కీర్తన 24వ వచనం. ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చాలండి. ఈ వాక్యం చదివితే 78వ కీర్తన 24, 25 వచనాలు మీరు చదివితే మన్నా గురించి 2 మాటలు మీరు అక్కడ చూడొచ్చు. మొదటి మాట, ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. మొదటి మాట ఆకాశ ధాన్యము. కానీ ఇంగ్లీష్ బైబిల్ మీరు చదివితే ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్లీ గ్రైన్, పరలోక ధాన్యం, ఆ మాట మీరు చూడొచ్చు. మొదటి మాట మన్నా గురించి. మన్నా అంటే ఏంటి? పరలోక ధాన్యం. తెలుగు బైబిల్లో ఆకాశ ధాన్యం. రెండవ మాట ఇంకా కిందకి చదవండి. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. అందరూ ఇప్పుడు నా వైపు చూడండి. మన్నా గురించి 2 మాటలు. మొదటి మాట చెప్పండి. ఆకాశ ధాన్యము. మొదటి మాట ఏంటి? ఆకాశ ధాన్యము. రెండవ మాట దేవదూతల ఆహారం. ఇప్పుడు నా ప్రశ్న, మొట్టమొదటిసారి ఇశ్రాయేల్ ప్రజలు మన్నా భుజించినప్పుడు, చూసినప్పుడు వారు ఏం చెప్పారండి బైబిల్లో? మొట్టమొదటిసారి ఇశ్రాయేల్ ప్రజలు మన్నా చూసిన తర్వాత వారు అన్ని చెప్పిన మాట ఏంటి? ఇదేంటి? అలా చెప్పడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇదేంటి వేరొక వ్యక్తితో మీరు అలా అడగాలంటే ఇదేంటి అలా నేను మీతో అడిగితే మీరు అందరూ చెప్తారు. ఎందుకంటే ఇదేంటో మీకు తెలుసు, పేరేంటో మీకు తెలుసు, ఉపయోగం ఏంటో మీకు తెలుసు. కానీ ఇదేంటి అయ్యగారు అలా ఎవరైనా నా దగ్గరికి వచ్చి అడిగితే నా ఆలోచన, ఆ వ్యక్తి మొదటిసారి చూస్తున్నా, ఇదేంటో ఆ వ్యక్తికి తెలియదు. అలాగైతే ఆ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట, ఇశ్రాయేల్ ప్రజల అన్యోన్యం ఇదేంటి అలా అడగడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిసారి మన్నా వారు చూశారు. అదేంటో, ఉపయోగం ఏంటో, ఎందుకో వారికి తెలియదు.
అంటే నేను మీతో ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మొట్టమొదటిసారి మానవుల్లో మన్నా భుజించిన వారెవరంటే ఇశ్రాయేల్ ప్రజలే. నా ప్రశ్న, మొట్టమొదటిసారి వారు మన్నా భుజించినప్పుడు వారికి ఎలా అనిపించిందండి? నిర్గమాకాండం తీసేదండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 32వ వచనం. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. 31వ వచనం 31. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అప్పుడు అపూపముల వలె నుండెను. అపూపముల వలె, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. అపూపం వలె ఉండెను. అదేంటో మీకు అర్థమైంది కదా, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది తెలుగు మాట, నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైంది కదా. దాని రుచి తేనెతో కలిపిన అప్పం, అపూపం వలె. మా మాతృభాష మలయాళంలో ఆ మాట ఎలా ఉందంటే, తేన్ చేర్తుండాకియ దోశ పోలే. అది మీకు అర్థమైంది కదండి. తేనెతో తయారు చేసిన దోశలాగే. అంటే మలయాళం బైబిల్లో ఆ మాట అలా ఉందండి. ఇంగ్లీష్ బైబిల్లో లైక్ ఏ వేఫర్. వేఫర్ అంటే తెలుసు కదా, వేఫర్ మేడ్ విత్ హనీ. అర్థమైంది కదండి. అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఆ మన్న మీరు భుజిస్తే నోటికి ఎలా అనిపిస్తామంటే చాలా తీగ, మధురంగా. ఎందుకంటే ఎలా ఉందండి? తేనెతో కలిపిన అపూపం వలె. ఇప్పుడు నా ప్రశ్న, ఎన్ని సంవత్సరం ఇశ్రాయేల్ ప్రజలు మన్నా భుజించారండి? ఎన్ని సంవత్సరం? మొత్తం ఎన్ని సంవత్సరం ఇశ్రాయేల్ మక్కలు మన్నా భుజించారు? ఎన్ని సంవత్సరం? 40 years. అక్కడే ఉందండి. 35వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు నియమింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నాను తినుచుండరి. 40 ఏండ్లు మన్నాను తినుచుండరి. యెహోషువ గ్రంథంలోకి ఒకసారి అండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ 5:11. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచిపడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినిచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఏమర్థమైందండి? ప్రయాణం అన్నీ అయి వాగ్దాన దేశములో అడుగుపెట్టిన తర్వాత ఆ దేశపు పంట తిని మరుసటి రోజు నుంచి వారికి మన్నా దొరకలేదు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, 40 సంవత్సరం రోజు అరణ్యములో ఇశ్రాయేల్ ప్రజలకి భోజనం ఏంటంటే మన్నా. ఈ మన్నా మొట్టమొదటిసారి భుజించినప్పుడు వారికి ఎలా అనిపించిందండి? తేనెతో కలిపిన అపూపం వలె. అది మొదటిసారి వారి భుజించినప్పుడు వారికి అలా అనిపించింది. కానీ మధ్యలో కొంచెం తేడా వచ్చిందండి. ఒకసారి సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వచనం. సంఖ్య 11:8. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తినుటకు తిరుగుట విసిరిలేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి చూచి రొట్ట నూనె రుచి వలె ఉండెను. అలా ఉందండి అక్కడ. దాని రుచి అంతే కదండి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. క్రొత్త నూనె రుచి వలె. దేని రుచి? దేని గురించి అండి ఈ మాట చెప్పండి?
మన్నా గురించే. కానీ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఇందాక చదివిన మాట, మన్నా మొట్టమొదటిసారి భుజించినప్పుడు వారికి ఎలా అనిపించిందండి? తేనెతో కలిపిన అప్పూపం వలె. కానీ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వచనములు ఇప్పుడు మనం చదివిన మాట మీరు చూస్తే, అదే మన్నా గురించి ఇశ్రాయేల్ ప్రజలు చెప్తున్న మాట ఏంటి? ఇప్పుడు దాని రుచి ఎలా ఉందండి? క్రొత్త నూనె రుచి వలే. అలాగే కదండి ఆ మాట. ఎలా ఉందండి? క్రొత్త నూనె రుచి వలే ఉందంట. నా ప్రశ్న, రుచిలో తేడా రావడానికి కారణం ఏంటి? దేవుడు ఏదైనా తేడా చేశారా? అమలాపురంలో ఎవరైనా కొత్త రెస్టారెంట్ పెడితే మొదటి రోజు మీరు అక్కడికి వెళ్ళి భోజనం చేయండి, ఫస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇస్తారు. మీరు వేరే ఎక్కడికి వెళ్ళకుండా ప్రతిరోజు అదే రెస్టారెంట్కి వెళ్ళండి. ఇప్పుడు ఆయనకి అర్థమైంది మనోడు వేరే ఎక్కడికి వెళ్ళడం మన దగ్గరికి. అలా అర్థమైన తర్వాత కొన్ని రోజుల తర్వాత మెల్లిగా ఏం చేసుకుంటారంటే క్వాలిటీ కొంచెం తగ్గిస్తారు. ఈ లోకములో ఏ హోటల్లో కూడా మొదటి క్వాలిటీ చివరిలో ఉండదు. ఎందుకంటే మానవులందరూ అందే, క్వాలిటీ మెల్లిగా తగ్గిస్తాయి. కానీ అలా క్వాలిటీ తగ్గించడానికి నా దేవుడు మానవుడు కాదు కదా, ఆయన దేవుడు. నా ఆలోచన, దేవుడు క్వాలిటీ అస్సలు తగ్గించలేదు. కానీ ప్రజలు చెప్తున్న మాట ఏంటి? ఇప్పుడు రుచిలో కొంచెం తేడా. మొదటిగా భుజించినప్పుడు వారికి ఎలా అనిపించిందంటే తేనెతో కలిపిన అపూపం వల్లే. కానీ ఇప్పుడు వారు చెప్తున్న మాట ఏంటి? క్రొత్త నూనె రుచి వలే. అంటే ఆ మాటకి అర్థం మొదటి రుచి ఇప్పుడు వారికి అనిపించడం లేదు. అక్కడతో ఆగిపోలేదు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. సంఖ్య 21:5. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ ఆహారము మాకు అసహ్యమనేదని. ఆ మాటకు అర్థం ఏంటి? చవిసారం లేని ఈ ఆహారము మాకు. దేని గురించండి ఆ మాట? దేని గురించండి? మన్నా గురించే. కానీ మన్నా గురించి వారు చెప్తున్న మాట ఏంటి? చవిసారం లేని. అలాగే కదండి. ఆ మాటకి అర్థం ఏంటి? అర్థం ఆ మాటకి అర్థం ఏంటి? చవిసారం లేని ఆహారం అనే మాటకి అర్థం ఏంటి? రుచి లేని ఆహారం. కానీ నేను మీతో చెప్తున్న మాట, కీర్తనలు 78:24 మనం ఏం చదివామండి? అక్కడ అవసరం లేదు, నేను ఇందాక చెప్పాను. నా వైపు చూడండి. ఆకాశ ధాన్యము దేవదూతల అంద గొప్ప అమూల్యమైన ఆహారం దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు అది భుజించి రోజు తిని విసుగొచ్చి ఇప్పుడు వారు చెప్తున్న మాట ఏంటి? చవిసారం లేని ఈ ఆహారం మాకు అసహ్యం. ఈ మాట కూడా మన్నా గురించే. అంటే నేను మీతో చెప్తున్న ఉపదేశం ఏంటంటే 40 సంవత్సరం రోజు మన్నా తిని 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 ఇశ్రాయేల్ ప్రజల్లో ఏమొచ్చిందండి? విసుగు వచ్చినప్పుడు ఏమైందంటే మొదటి రుచి చివరికి వచ్చినప్పుడు వారిలో లేదు. అందుకే ఆ తేడా మీరు చూడండి. మొదటిగా భుజించినప్పుడు వావ్, వాట్ ఏ టేస్ట్, ఎంత రుచియో, ఎంత మధురమో, ఇలాంటి భోజనం మేము ఇప్పుడు వరకు. కానీ కొన్ని సంవత్సరం తర్వాత అలా రోజు భుజించి విసుకొచ్చినప్పుడు ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు రుచి ఎలా ఉందంటే క్రొత్త నూనె రుచి వలే. అంటే మొదటి మధురం తీపి ఏమి ఇప్పుడు లేదు. చివరికి వచ్చినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే రుచి లేని చవిసారం లేని ఆహారం మాకు అసహ్యం, మాకిదొద్దు, మాకేం కావాలి? వేరే ఏదో కావాలి, ఇదొద్దు. చెడ్డ వాటిని ఆశించడం అంటే ఏంటో అర్థమవుతున్నామండి మీకు?
దేవుడు మనకు అనుగ్రహించినది పక్కనే పెట్టి ఇదొద్దు వేరే కావాలి అలాంటి ఆశ మనలోకి వస్తే దాని పేరే చెడ్డవాటిని ఆశించడం. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా, ఉదాహరణ ఎవరి గొడవకి రాకూడదు. ఉదాహరణ, మాకు కేరళలో బ్రేక్ఫాస్ట్ అంటే చాలా వెరైటీ అండి. నేను పేరు చెప్తాను, మీకు అర్థం అవ్వకపోతే గూగుల్లో మీరు ఎప్పుడైనా టైప్ చేసి చూడండి, మీకు అర్థం అవుతావు. ఈరోజు మాకు పుట్టు అయితే పుట్టు, రేపు మాకు దోశ, ఎల్లుండు ఇడియప్పం, తర్వాత కొడుకట్ట, అంటే ఇదొక పేరండి బ్రేక్ఫాస్ట్. కానీ ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువ మందికి బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీయే. నేను ఆంధ్రాకి అల్లుడు అండి, అంటే మా పాస్టమ్మ గారు ఆంధ్ర అమ్మే. మాకు కూడా రోజు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీయే. ఉదాహరణ, మీరు రావులపాలెంలో వచ్చి పాస్టమ్మ గారితో నేను ఇలా చెప్పినట్లు ఏం చెప్పకూడదు. ఉదాహరణ, మా అబ్బాయి రోజు ఇడ్లీ తిని 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 విసుగొచ్చిన తర్వాత, అమ్మ రేపు నాకు ఇడ్లీ వద్దు, చపాతి కావాలి, పూరి కావాలి, అప్పుడప్పుడు అలా అడుగుతారు. అప్పుడు పాస్టమ్మ గారు, వద్దు, ఇంతకండ బలమైన బ్రేక్ఫాస్ట్ వేరే లేదు, రేపు కూడా నువ్వు ఇడ్లీయే తినాలి. ఉదాహరణ, నేను మీతో అడుగుతున్న మాట, రోజు ఒకే ఆహారం తిని విసుగొచ్చిన తర్వాత వేరొక ఆహారం కావాలి, అలాంటి ఒక కోరిక మనలోకి వస్తే మన దృష్టిలో అది పెద్ద తప్పేమీ కాదు. కానీ దేవుని దృష్టిలో ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పు అదే. రోజు మన్నా తిని 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 విసుకొచ్చి ఇప్పుడు వారు చెప్తున్న మాట ఏంటంటే, మాకు ఇదొద్దు, మాకేం కావాలి, వేరే కావాలి. ఇదే చెడ్డవాటిని ఆశించడం. అర్థమవుతున్నాండి? ఇప్పుడు మీలో చాలామంది అనుకోవచ్చు, అయ్యగారు వారు అలా చెప్పారు, మేమేం చేయాలి? ఇప్పుడు నా మాటలు మీరు ఆలకించండి. ఇశ్రాయేల్ ప్రజలకి మనకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే వారు నోరుతో చెప్పారు మాకు అసహ్యం వేరే కావాలని. కానీ మనలో చాలామంది నోరుతో చెప్పకపోయినా మీ క్రియలు చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాం. అదేంటో నేను చెప్పబోతున్నా, జాగ్రత్తగా ఆలకించండి. మనలో చాలామందికి వాక్యం అంటే, ప్రభు సన్నిధి అంటే, మనం బాప్టిజం తీసుకున్నప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు ఎంత రుచియో. కానీ ఇప్పుడు ఒక 10 సంవత్సరం తర్వాత, 20 సంవత్సరం తర్వాత, 30 సంవత్సరం తర్వాత పరిపక్వత పొందిన ఒక క్రైస్తవ బిడ్డగా మనం ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు నేను మీతో అడుగుతున్న మాట, ఆ రోజు వాక్యం మీద ఎంత ఆసక్తి, ఆ రోజు ప్రభు మీద ఎంత ప్రేమ, ఈ రోజు కూడా అంత ఆసక్తి మనకు లేకపోతే, అంత ప్రేమ మనకు లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలకి మనకు మధ్య ఏం తేడా? మీరు నన్నే మర్చిపోండి, ఈ ముఖం మర్చిపోండి, ఏం పర్వాలేదు. కానీ నేను చెప్పబోతున్న ఈ మాట మీ జీవితాంతం మీరు మర్చిపోకూడదు. ఆ మాట ఏంటంటే, మొదటి మాట, మొదటి ప్రేమ చివరిలో లేకపోతే జాగ్రత్త పడాలి. మొదటి ఆసక్తి చివరి వరకు మనం కాపాడాలి. మొదటి రుచి చివరిలో మనలో లేకపోతే జాగ్రత్త సుమి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదటి నీకుండున ప్రేమను నీ వదలితివని నేను నీ మీదే తప్పు ఒకటి. మనకు తెలుసు, ప్రకటన గ్రంథములో 7 సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఎఫెసు సంఘముతో మాట్లాడిన మాట ఈ మాట కదండి. ఎఫెసు సంఘముతో ఆ 4వ వాక్యం వచనం మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో చెప్తున్న మాట, నీలో ఒక తప్పు, ఒక నేరం. ఏంటి ఆ నేరం, ఏంటి ఆ తప్పు? మొదటి నీకుండిన ప్రేమ నీవు వదలితివని ఒక
ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసు సంఘమా, వారు చేసిన తప్పేంటి? మొదటి ప్రేమ ఇప్పుడు వారిలో లేదు. ఏం లేదు చెప్పండి? ఏం లేదు? ప్రేమ కాదు, మొదటి ప్రేమ. ఏం లేదు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని బాధ నీకు ప్రేమ లేదు అది కాదు. నీకేం లేదు? ప్రేమ ఉంది కానీ ఏం లేదు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రేమ వేరే, మొదటి ప్రేమ వేరే. మరలా చెప్తున్నా, ప్రేమ వేరే, మొదటి ప్రేమ వేరే. ఇక్కడ దేవుని బాధ ప్రేమ లేదు కాదు, ప్రేమ ఉంది కానీ ఏం లేదు? మొదటి ప్రేమ. ఇంగ్లీషు వారు ఏం చెప్తారంటే పెళ్ళి అయిన తర్వాత మొదటి 6 నెలల ప్రేమ, అదే మొదటి ప్రేమ. అర్థమైందండి? పెళ్ళి అయిన తర్వాత మొదటి. మన ఆర్టీసీ బస్సులో మనకు తెలుసు స్త్రీలు సీటు వేరే, పురుషులు సీటు వేరే. కానీ కొత్తగా పెళ్ళి అయిన జంటనే మీరు చూడండి, ఇద్దరం కలిసి ఒకే సీటు మీద కూర్చుంటారు. కండక్టర్ గారు వచ్చి టికెట్ అడిగితే ఒక్క అమలాపురం, మీరిద్దరే కదా అలా చెబితే, మొన్నే పెళ్ళి చేసిన పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఇంకా మీదట మీరు 2 శరీరం కాదు ఒకటే శరీరం. అలా చెబితే కుదరదు, ఇద్దరు ఎక్కితే 2 టికెట్ తీసుకోవాలి. కానీ ఇద్దరం కలిసి ఒకే సీటు మీద కూర్చుంటారు. ఒక 2 సంవత్సరం తర్వాత చూడాలి భర్త భార్యతో, ఇదిగో అబ్బాయిని ఎత్తుకుని నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటాను అంటే ఇప్పుడు కూడా వారి భార్యాభర్తలు వారి మధ్యలో ప్రేమ ఉంది కానీ ఏం లేదు. ఇప్పుడు మీకు అర్థమైందండి? ప్రేమ వేరే. ఒక 5 సంవత్సరం తర్వాత చూడాలి, పిల్లల్ని ఎత్తుకుని నువ్వు ఆ బండికి వెళ్ళు, నేను వెనకాల బండికి వస్తాను. అర్థమైందండి? మొదటి ప్రేమ ఏంటో మీకు ఇప్పుడు అర్థమైందండి? ఇక్కడ దేవుని బాధ మీకు ప్రేమ లేదు అది కాదు, ప్రేమ ఉంది, ఏం లేదు. ఈరోజు కూడా దేవుని బాధ అదే, మీకు ప్రభు మీద ప్రేమ లేదు. అలా నేను చెప్పడం లేదు, మీరు ప్రేమిస్తున్నా. లేకపోతే అది ఇది మానేసి మీరు ఇక్కడ వచ్చి కూర్చోవడం ఎందుకు? పాట పాడడం, చప్పట్లు కొట్టడం, కాணிక ఇవ్వడం, ఇదన్నీ ఎందుకు? మీరు ఇప్పుడు కూడా ప్రభువునే ప్రేమిస్తున్నారు, అందుకే మీరు ఈరోజు ఈ కూడికకి వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో అడుగుతున్న మాట ప్రేమ కాదు, మొదటి ప్రేమ ఎక్కడా? ఈ మొదటి ప్రేమ ఏంటో తెలియాలంటే మీరు కొన్ని సంవత్సరం వెనక్కి ప్రయాణం చేయాలి. ఎక్కడికి? మీరు రక్షణ తీసుకున్న, బాప్టిజం తీసుకున్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేయండి. పొద్దునే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు ముఖం చూడకుండా మనం బయటికి వచ్చి వేరే వారి ముఖం చూసేవారు కాదు. కానీ ఇప్పుడు 10 సంవత్సరం తర్వాత, 20 సంవత్సరం తర్వాత ఇప్పుడు మనం పరిపక్వత పొందిన క్రైస్తవ బిడ్డలు. కానీ నేను మీతో అడుగుతున్న మాట, ఆ రోజు మొదటి ప్రేమలో రక్షణ పొందుకున్నప్పుడు, బాప్టిజం తీసుకున్నప్పుడు పొద్దునే లేచి ప్రభు ముఖం వెదకిన మనము ఈరోజు పొద్దునే లేచిన తర్వాత ఏం వెతుకుతున్నాం? చాలామంది ప్రభు ముఖం వెతకడం మానేసి ఇందులో ఫేస్బుక్లో, వాట్సాప్లో వేరే ఎవరో ముఖం వెతుకుతున్నాం కదండి. నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే అప్పుడు ప్రభు ముఖం వెదకిన మనము ఈరోజు ప్రభువునే పక్కన పెట్టి వేరే ఏదైనా ముఖం వెతికితే దానికి అర్థం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు చెప్పిన అదే మాట. వారి నోరుతో చెప్పారు నాకు ఇది వద్దు, మాకు వేరే కావాలని. కానీ మనం నోరుతో చెప్పలేదు, కానీ క్రియలు చూస్తే మనకేమర్థం అవుతామంటే అప్పుడు ప్రభువా నువ్వంటే మాకెంత ప్రేమయో ఇప్పుడు అంత ప్రేమ మాకు, ఇప్పుడు నీకండే పలానా వ్యక్తి అంటే నాకు ప్రేమ, అందుకే నీ ముఖం వెతకడం మానేసి పొద్దునే లేచి నేను ఆ వ్యక్తి ముఖం వెతుకుతున్నా. ఆమేన్. అర్థమవుతుందండి? అప్పుడు మొదటి ప్రేమలో చూడాలి, ప్రభువా ప్రతిరోజు ఒక్క వ్యక్తికి అయినా సువార్త చెప్పడానికి కృప చూపించండి. ప్రార్థన చేసేవారి మనం గుర్తుందండి. కానీ ఈరోజు నేను మీతో అడుగుతున్న మాట, ఒక కడపత్రిక ఇచ్చి ఒక వ్యక్తితో సువార్త చెప్పి ఎన్ని రోజులైంది? అప్పుడు మొదటి ప్రేమలో ఏ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా మనకి ఏడుపే, గుర్తుందండి? ఏ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా మనకి ఏడుపే. కానీ ఈరోజు నేను మీతో చెప్తున్న మాట, వాక్యంలో తేడా లేదు. ఆ రోజు మనతో మాట్లాడిన అదే దేవుడు ఈరోజు కూడా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు.
కానీ అప్పుడు వాక్యం విన్నప్పుడు మనకి ఏడుపు, మారు మనస్సు. కానీ ఈరోజు నేనేం చెప్తున్నామంటే, ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు కూడా కొందరు కళ్ళలో నుంచి కన్నీరు రావడం కష్టం. అంత బండగా చాలా హృదయాలు మారిపోయింది. నేను మీతో చెప్తున్న మాట, వాక్యములో తేడా లేదు, యేసయ్యలో తేడా లేదు. తేడా ఎక్కడంటే మనలో. ఆ రోజు వాక్యం విన్నప్పుడు మనలో ఏడుపు, ఈరోజు వాక్యం విన్నప్పుడు మనలో ఎందుకు ఏడుపు లేదు? ఆ రోజు ఎప్పుడు మొదటి ప్రేమలో గుర్తు చేయండి. 10 గంటల ఆరాధనకి మనం ఎప్పుడు వచ్చేవారు? 9:30కి వచ్చేవారు, గుర్తుందండి. కానీ ఇప్పుడు మన యాటిట్యూడ్ ఎలా మారిపోయిందంటే, ఎందుకండి అంత ముందుగా పాట అయిన తర్వాత వెళితే చాలులే. అర్థమవుతున్నామండి? నేను మీతో చెప్తున్న మాట, ఇలాంటి తేడా ఒకానొక సమయంలో వాక్యం అంటే ఆసక్తి, వాక్యం వినడానికి ఎంత ఆసక్తి, ఈరోజు ఆసక్తి మీలో లేకపోతే జాగ్రత్త. అప్పుడు అయ్యగారంటే ఎంత ప్రేమ, దేవుని సేవకులంటే పాస్టర్ గారంటే ఎంత ప్రేమ, ఈరోజు అంత ప్రేమ మీలో లేకపోతే జాగ్రత్త. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల్లో లక్షలాది మంది అరణ్యములో కూలిపోవడానికి కారణం అదే. వారి చెడ్డ వాటిని ఆశించడం మొదలుపెట్టారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు వారికి అనుగ్రహించిన మన్న అది రోజు భుజించి 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 తిని 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 వారిలో విసుకొచ్చి వారి చివరిలో చెప్పిన మాట ఏంటంటే, మొదటి రుచి ఇప్పుడు లేదు, మాకు ఇది వద్దు, మాకు వేరే కావాలి. ఈరోజు కూడి వచ్చిన ప్రజలతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట అదే. ఒకానొక సమయంలో వాక్యం అంటే ఎంత ఆసక్తి, సన్నిధి అంటే ఎంత ప్రేమ, యేసయ్య అంటే ఎంత ప్రేమ, దేవుని అభిషక్తులు అంటే ఎంత గౌరవం. ఈరోజు అంద ప్రేమ, అంద గౌరవం, అంద రుచి నాలో నీలో లేకపోతే జాగ్రత్త. ఎందుకంటే వారు కూలిపోయినట్లు మనం కూడా చెడ్డ వాటిని ఆశించి కూలిపోయడానికి అవకాశం ఉంది. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మొదటి ప్రేమ చివరి వరకు కాపాడాలి, మొదటి రుచి చివరిలో కూడా ఉండాలి, మొదటి ఆసక్తి చివరి వరకు మనము కాపాడాలి. గుర్తుందండి మొదటి ఆసక్తి గురించి? అమలాపురములో అప్పుడు దినకరన్ గారు వచ్చి మీటింగ్ పెడితే ప్రయాణం చేయడానికి బండి లేకపోయినా ఏదో విధంగా వెళ్ళేవారు. గుర్తుందండి? బండి లేకపోయినా ఏదో విధంగా వెళ్ళేవారు. ఎందుకంటే వాక్యం వినాలని ఎంత ఆసక్తియో. కానీ ఇప్పుడు ఇంటి పక్కన ఎవరైనా కూటం పెడితే నడువు నిప్పు, ఎక్కువసేపు నేను కూర్చోలేను, అలాంటి వంగరు మాటలు చెప్పి ఇంటి దగ్గర కూర్చుండే. నేను చెప్తున్న మాట, వాక్యం మీదే ఆసక్తి తగ్గిపోయింది, దేవుని సన్నిధి మీదే ఆసక్తి తగ్గిపోయింది. అదే కదా, అందుకే నేను చెప్తున్నా, వారి నోరుతో చెప్పారు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు, మాకు అసహ్యమని. కానీ మనం చెప్పలేకపోతున్నా, అందే తేడా. కానీ క్రియలు చూస్తే మాకు అర్థమవుతావు లోపల ఆసక్తి తగ్గిపోయిందని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. బయలుదేరిన వారు లక్షలాది మంది, అందరం బాప్తిసం పొందారు, అందరం దేవుడిచ్చే మన్న భుజించారు, నీళ్లు త్రాగారు, అందరూ మోషే నాయకత్వంలో నడిచేవారు, మేఘం క్రిందే నడిచేవారు. కానీ కొందరు మాత్రం ఆయనకిష్టులుగా బ్రతికి వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. వారి వలె మనం ఉండాలని ఈరోజు దేవుడు కోరుకున్నాడు. అందుకు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు కూడా బాప్తిసం పొందుకున్నారేమో, మీరు కూడా ప్రభు బెల్లలో పాలు పంచుతున్నారేమో, మీరు కూడా దేవుని బిడ్డలుగా సంఘములో కొనసాగిస్తున్నారేమో. కానీ చెడ్డ వాటిని ఆశించి వారు నాశనం అయిపోయినట్లు మనం నాశనం అయిపోకూడదు. నేను మీతో చెప్తున్న ఉపదేశం ఏంటంటే, సన్నిధి మీదే, దేశయ్య మీదే, వాక్యం మీదే ఆసక్తి తగ్గిపోకూడదు, ప్రేమ తగ్గిపోకూడదు, ఆ రుచి ఎన్నడూ తగ్గిపోవడానికి వీల్లేదు. మనం ఇప్పుడు నేను ఒక ఇద్దరిని చూపించబోతున్నా. ఒక వ్యక్తి పేరేమో యెహోషువ, ఇంకా ఒక వ్యక్తి పేరేమో కాలేబు. మీరు వారిద్దరిని చూడండి. మిగిలిన ఇశ్రాయేల్ ప్రజలు వలె వీరికి కూడా 40 సంవత్సరం భోజనం ఏంటి? మన్నాయే. కానీ వారికి మన్నా భుజించి ఏమొచ్చిందండి? విసుగు. కానీ కాలేబు యెహోషువకి వారికి కూడా ఇదే భోజనం, కానీ ఎన్ని సంవత్సరం భుజించినప్పుడు కూడా వారికి ఏం రాలేదు? విసుగు రాలేదు. వారి ప్రార్థన ఒకటే, ప్రభువా వాగ్దాన దేశంలో అడుగు పెట్టే వరకు మాకు భుజించడానికి మీరిచ్చిన ఆహారం ఈ మన్నే అయితే మాకు ఇంకా కావాలి, ఇది తప్ప మాకు వేరే ఏ భోజనం వద్దు.
కానీ వేరే వారినే చూడండి, వారేం చెప్తున్నామంటే ఇది మాకు అసహ్యం, మాకు ఇదొద్దు, మాకు వేరే కావాలి. క్రిస్మస్ కూడికలో చాలా చోట వాక్య పరిచర్యకి నేను వెళ్తున్నా, కానీ చాలా చోట ఏం జరుగుతుందంటే పాటకి 1 గంట సేపండి, డాన్స్కి గంట సేపండి, చివరిగా వాక్యానికి ఎంతసేపు అండి? 20 నిమిషాలు, అరగంట. నా ప్రశ్న, సంఘం ఎదగడానికి డాన్స్ కావాలా, వాక్యం కావాలా? ఇది మనకు తెలుసు, కానీ చాలామంది హృదయంలో కోరిక ఏంటంటే వాక్య సమయం తక్కువైనా పర్వాలేదు, మాకు డాన్స్ ఎక్కువ కావాలి. అర్థమవుతున్నామండి? ఇలాంటి కోరిక మీలో ఉంటే నేను చెప్తున్న ఉపదేశం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలకి మనకు మధ్య ఏం తేడా? వారు కూడా అదే చెప్పారు. వావ్, మొదటిగా వాక్యం భుజించినప్పుడు, మన్నె భుజించినప్పుడు వారు చెప్పిన మాట, ఇంతకంటే తీపి మధురం ఈ లోకములో వేరే దేనికి లేదు, మాకు ఇదే కావాలి. కానీ తిని 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 విసుగొచ్చినప్పుడు మధ్యలో వారు చెప్పిన మాట, ఇప్పుడు అందరి రుచి ఏం లేదులే, ఇప్పుడు ఇది కొత్త నూనె రుచి వలే ఉంది. చివరికి వచ్చినప్పుడు వారు చెప్పిన మాట, ఇది మాకు అసహ్యం, మాకు ఇది వద్దు, వేరే కావాలి. ఏం కావాలి? వేరే కావాలి, వేరే కావాలి. నేను మీతో చెప్తున్న మాట, అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఎలాంటి కాలం అంటే, మాకు వాక్యం తక్కువైనా పర్వాలేదు, మాకు అది కావాలి, ఇది కావాలి. అలాంటి కోరిక ఉన్నవారి సంఘములో ఎక్కువ అవుతుంది. కానీ నేను మీతో చెప్తున్న మాట, మనలో ఒకే ఒక్క కోరిక ఉండాలి. ఆ కోరిక ఏంటంటే, మొదటి రుచి చివరి వరకు నాలో ఉండాలి ప్రభువా. మొదటి ఆసక్తి చివరిలో కూడా తగ్గిపోవడానికి నాలో వీల్లేదు ప్రభువా. మొదటి వాక్యం మీదే ఉన్న రుచి చివరి వరకు నాలో ఉండాలి. అర్థమవుతున్నామండి? యెహోషువ వలె, కాలేబు వలె ఈరోజు మనం ఒక్క నిబంధన, ఒక్క నిర్ణయం ప్రభు సన్నిధిలో తీసుకుంటాం. ప్రభువా, నీ వాక్యం తప్ప, ఈ మన్న తప్ప నాకు వేరే ఏమీ వద్దు, నాకు ఇదే కావాలి. అందరం ఒకసారి లేచి నిలబడండి, మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. అందరం ఒకసారి లేచి నిలబడండి. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందరం అలాగే కన్ను మూసుకోండి, అందరం అలాగే కన్ను మూసుకోండి. ఇది పక్కనే ఉన్న వ్యక్తి ముఖం చూడడానికి సమయం కాదు. కన్ను మూసుకుని మీ ప్రాణప్రియుడైన యేసయ్య ముఖం వైపు ఒక్కసారి చూడండి. ఇది వేరే ఎవరితో మాట్లాడడానికి సమయం కాదు. నీ కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యతో ఒక్కసారి మాట్లాడండి. లక్షలాది మంది బయలుదేరారు, కానీ వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వారు, పాలు తేనె ప్రవహించే వాగ్దాన దేశంలో కానాన్లో అడుగుపెట్టిన వారు కేవలం 2. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. బయలుదేరిన వారిలో కాకుండా వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. కూలిపోయిన లక్షలాది మందిలో కాకుండా యెహోషువ వలె, కాలేబు వలె నేను ఉండాలి ప్రభువా. ఒక్క క్షణం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. కొరింథీ సంఘముతో పౌలు గారి చేత మాట్లాడిన అదే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. బిడ్డ, నువ్వు ఐగుప్తు విడిచిపెట్టావు నిజమే, ఎర్ర సముద్రం దాటావు నిజమే, మన్నా భుజించి నీళ్లు త్రాగి ముందుకు వెళ్తున్నా నిజమే. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్న మాట, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నారు. కూలిపోయిన గుంపులో, నాశనమైపోయిన గుంపులో కాదు ప్రభువా. యెహోషువ వలె, కాలేబు వలె నేను వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి. 5 కారణముల మొట్టమొదటి కారణం ఈరోజు దేవుడు మీతో మాట్లాడారు. చెడ్డ వాటిని ఆశించడం. ఎస్, శరీరమేమో కానాను వైపు, మనసేమో ఐగుప్తులో. ఒక్కసారి పరిశీలించండి, మన జీవితం, మన విధానం ఎలా ఉంది? ఎస్, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. షకరా బాబా 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 ఉడరగదల్ కౌశం ధల్ కదలగనగరగ జలగౌషధూర్య. ఒక్క నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నీ ప్రేమ నాలో తగ్గిపోవడానికి వీల్లేదు, నీ మీద ఆసక్తి నాలో తగ్గిపోవడానికి వీల్లేదు. మొదటి రుచి చివరి వరకు నేను కాపాడుతాను. ఒకానొక సమయంలో ప్రభు సన్నిధి అంటే ఎంత ఇష్టమో, అక్కడికి రావడం అంటే ఎంత ఆసక్తియో
కానీ ఈరోజు ప్రభు సన్నిధి అంటే ఎంతోమంది ప్రభు సన్నిధిలో మొబైల్లో ఆడుకున్నారు. ఎంతోమంది ప్రభు సన్నిధిలో ఏకాగ్రత కలిగి ఉండకుండా ఉన్నారు. దేవుడు అడుగుతున్నా, ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే. వారి మొట్టమొదటిగా చెప్పిన మాట మన్నా చాలా రుచిగా ఉంది, కానీ చివరిలో వారు చెప్పిన మాట ఇప్పుడు అంత రుచి లేదు, ఈ ఆహారం మాకు అసహ్యమని వారు చెప్పారు. అసహ్యం. పరిశుద్ధాత్మదేవుడు మీతో అడుగుతున్నా, నోరుతో చెప్పకపోయినా క్రియలు చూస్తే అందే కదా. ఆసక్తితో ప్రభు సన్నిధికి వెళ్ళేవారు మనం. ఇప్పుడు అంత ఆసక్తి మనకు లేదు. ప్రభు అంటే ఎంత ప్రేమ, సువార్త ప్రకటించడం అంటే ఎంత ఇష్టం, కానీ ఈరోజు అంత ఆసక్తి, అంత ప్రేమ మనలో లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలకి మనకు మధ్య ఏం తేడా? అడగండి ప్రభు సన్నిధిలో. అవును ప్రభు, ఆ రుచి తగ్గిపోవడానికి వీల్లేదు, ఆ ప్రేమ తగ్గిపోవడానికి వీల్లేదు. చాలామందితో ఈరోజు దేవుడు అడుగుతున్న మాట, మీలో ప్రేమ ఉంది నిజమే, కానీ మొదటి ప్రేమ ఎక్కడ? మొదటి ప్రేమ ఎక్కడ? బాప్టిజం తీసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు ప్రభు కొరకు ఎంత బలముగా నిలబడిన వ్యక్తి నువ్వు. ఈరోజు ఎందుకు నువ్వు పడిపోతున్నా? అప్పుడు ఎంత ప్రేమతో ఆసక్తితో నా కొరకు పరిగెట్టిన వ్యక్తి నువ్వు. ఇప్పుడు ఆసక్తి ఎక్కడా? ఒకసారి ప్రభు చేతిలోకి సమర్పించండి. షబాలా బాబా 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 ఉడరగదలగదలగనగదగచన. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వాక్యం వినడం ఒకానొక సమయంలో మనకెంత ఆసక్తి. ఈరోజు కొందరికైనా వాక్యం వినడం అంత ఆసక్తి లేదు. అడగండి ప్రభు సన్నిధిలో. ప్రేమ తగ్గిపోకూడదయ్యా, రుచి తగ్గిపోకూడదు ప్రభువా. షకరా బాబా 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 ఉడరగదలగదలగనగ శాంతల్కదలగనగదన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. షకరా బాబా 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 బాబా. ప్రార్థన చేయండి ప్రభు సన్నిధిలో, అందరం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. ప్రార్థన చేయండి. మొదటి ప్రేమ నాలో తగ్గిపోకూడదయ్యా, మొదటి ఆసక్తి నాలో తగ్గిపోకూడదయ్యా, మొదటి రుచి చివరి వరకు నాలో ఉండాలి ప్రభువా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. ఇది కేవలం ఒక పాట కాదు, మన నిర్ణయముగా తీసుకోవాలి. ఎవరో రాసిన పాట ఈరోజు మనం పాడడం కాదు. ఈ మాట నిత్యముగా మీ పెదవులతో కాదు, హృదయంతో మీరు ప్రభుతో చెప్పాలి. అవును ప్రభు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఆహారం లేకుండా కొన్ని రోజులు మానవులు బ్రతకొచ్చు, నీళ్లు త్రాగకుండా కొన్ని రోజులు మానవులు బ్రతకొచ్చు, ఊపిరి లేకుండా కొన్ని నిమిషాలు ఒక మానవుడు బ్రతకొచ్చు. మరలా చెప్తున్నా, ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, ఊపిరి లేకుండా కొన్ని నిమిషాలు, కొన్ని దినములు మనం బ్రతకొచ్చు. కానీ ఇప్పుడు మనం పాడిన పాట, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. ఆ మాట నిజమేనా అండి? నిజమైతే ఒక్కసారి నిజముగా మీ హృదయముతో ఈ మాట ప్రభుతో చెప్పండి. షకర కథల కథల కౌశందల్ కథ నగర. భర్త లేకుండా ఎంతోమంది భార్యలు బ్రతుకుతున్నా, భార్య లేకుండా ఎంతోమంది భర్తలు బ్రతుకుతున్నా, పిల్లలు లేకుండా ఎంతోమంది తల్లిదండ్రులు బ్రతుకుతున్నా, తల్లిదండ్రులు లేకుండా ఎంతోమంది పిల్లలు బ్రతుకుతున్నా. అంటే ఆ మాటకి అర్థం, వారు వీరు లేకుండా కూడా మనం బ్రతకవచ్చు. తల్లిదండ్రులు లేకపోయినా, భర్త లేకపోయినా, భార్య లేకపోయినా నువ్వు బ్రతకొచ్చు. కానీ యేసయ్యా, నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం బ్రతకలేనయ్యా, ఒక్క క్షణం బ్రతకలేనయ్యా. ఆ ప్రభు చేతిలోకి అందరూ సమర్పించండి. షకారా బదల్ కనగ షందల్ కదల గనగర గదల్ కౌశోదరి గనగర గదనే. హల్లెలూయా.
సమర్పించండి. అందరం ప్రభు చేతిలోకి సమర్పించండి. ఉడర్ర కథలగదలగనగ ఉషం వెల్కదలగనగర్రగదలగనగర్రగదనే. ఎస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రేమ తగ్గిపోవడానికి వీల్లేదు ప్రభువా. మొదటి ప్రేమ చివరి వరకు నాలో ఉండాలి. మొదటి ఆసక్తి చివరి వరకు నాలో ఉండాలి. మొదటి రుచి చివరి వరకు నాలో ఉండాలి. కొరింథీ సంఘముతో పౌలు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెప్పారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, ఆసక్తి తగ్గిపోకూడదు, ప్రేమ తగ్గిపోకూడదు. అందరూ ప్రభు చేతిలోకి పూర్తిగా సమర్పించండి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, చిందలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింత